శ్రీమాత్రే నమః. మొదట అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈరోజు భాగాన్ని మనము మొదలు పెట్టుకుందాం. గత భాగం నుంచి నా సొంత అనుభవాలని, ధ్యానంలో వచ్చిన తర్వాత ధ్యానానికి ముందు అనుభవాలని మనము మొదలు పెట్టుకున్నాం. కానీ మనము ఆల్రెడీ చెప్పుకున్నాం, ఏమన్నా టాపిక్స్ మనం వదిలేసి ఉంటే నాకు గుర్తు చేయండి, దానిని నేను కవర్ చేస్తాను అనేసి. సో అలా వదిలేసిన టాపిక్ ఒకటి గుర్తుకు చేశారనమాట. సో దానిని మనం వివరించుకొని తర్వాత నా అనుభవాలని మళ్ళీ మనము చెప్పుకోవడం మొదలు పెట్టుకుందాం. సో అవి ఏమి అనేసి అంటే, మనము మన ఇన్నర్లో అంటే లోపల భాగంగా శరీరము, ఆత్మ, విశ్వాత్మ, పరమాత్మ, అంతరాత్మ, మన ఎదుగుదల అనేసి చెప్పుకున్నాం. వీటితో పాటు మనకి ఇంకొన్ని ఉన్నాయన్నమాట. అవి ఏవి అనేసి అంటే ఆత్మ, పూర్ణాత్మ, విశ్వాత్మ అనేది కూడా దీంట్లో వస్తుంది. కాకపోతే మనకి విశ్వాత్మలో చెప్పుకునేసాం కాబట్టి అది అవసరం లేదు. ఆత్మ, పూర్ణాత్మ గురించిన విషయం అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఆత్మలలో కూడాను మనకు రకాలుగా మనం కొన్ని చెప్పుకొని ఉంటాం. అది ఏమి అనేసి అంటే ట్విన్స్ ఫ్లేమ్స్ అంటే జంట జ్వాలలు, సోల్మేట్స్ అంటే ఆత్మతో మనకి సోల్మేట్స్ అనగానే ఆత్మ సహచరులు అని చెప్పుకోవచ్చు. తర్వాత సోల్ రిలేటివ్స్ ఆత్మ బంధుత్వాలు లేకపోతే బంధాలు అని చెప్పుకోవచ్చు. తర్వాత ట్విన్ సోల్స్ అంటే కవల ఆత్మలు అనమాట. ఈ నాలుగింటి యొక్క విశేషాలను మనం కూడా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవి అన్నీ తెలుసు అని అనుకుంటాం, కానీ కొంచెం వేరియేషన్స్తోనే చాలా పెద్ద డిఫరెన్స్ అనేది, భేదం అనేది ఉన్నదనమాట. సో మనం మొట్టమొదటిగా ఆత్మ అందరికీ తెలుసు కాబట్టి పూర్ణాత్మ గురించి మనం ఆల్రెడీ కొంతవరకు టాపిక్ చెప్పుకున్నాం. ఏమి అనేసి అంటే పూర్ణాత్మ అనగానే మనము ఒక కంప్లీట్ సోల్ అంటే పరిపూర్ణమైనటువంటి ఆత్మగా మనము ఆల్రెడీ చెప్పుకొని, దానికి ఉదాహరణగా ఆడవాళ్ళు జన్మ తీసుకోగానే వాళ్ళకి 25 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. తర్వాత మెచ్యూర్ అయిన తర్వాత తనకి ఇంకొక 25 మార్కులు, 50 మార్కులు వస్తుంది. పెళ్ళి అయిన స్త్రీకి 75 మార్కులు వస్తుంది. తర్వాత తల్లిగా గర్భం ధరించగానే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గర్భం ధరించగానే తనకి 75 కాస్త ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది. కానీ ఎప్పుడైతే తను జన్మనిస్తుందో అప్పుడే పరిపూర్ణమైనటువంటి స్త్రీగా 100% తను పరిపూర్ణత్వతని పొందుతున్నమాట. అప్పుడే తాను పరిపూర్ణమైనటువంటి స్త్రీగా మనకి 100 మార్క్స్ వేశాము. సో పూర్ణాత్మకి ఎగ్జాంపుల్గా మాత్రమే ఇది చెప్పాను. మళ్ళీ ఇక్కడ ఒక డౌట్ పెట్టుకోవద్దండి, స్త్రీకి అయితే ఎలా ఉన్నది మరి పురుషుడికి అనేసి అంటే, పురుషుడికి కూడాను ఈ విధంగా చెప్పవచ్చును అనేసి అంటే, బై బర్త్ ఎవరు పుట్టినా కూడాను అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా లేకపోతే లింగ భేదాలను కూడా మనం చెప్తూ ఉంటాం కదా, అదే LGQT+ ఇట్లాంటివి వాళ్ళు. సో ఏ విధమైనటువంటి జెండర్తో పుట్టినా కూడాను 25 మార్కులు అయితే మనం పొందుతాం. ఎందుకు అనేసి అంటే, తల్లి గర్భంలోకి వచ్చిన తర్వాత అంటే 1.5 నెలలు నిండిన తర్వాత మనము తల్లి గర్భం లోపలికి ఒక రూపాన్ని సంతరించుకోవడం మొదలు పెడతాం. సో అప్పటి నుంచి భూమి మీదకి రావడానికి చాలా అవకాశాలు మనము కోల్పోతూ కూడా ఉంటామన్నమాట. అది కారణం ఏదైనా కానివ్వండి, ఆత్మ లోపలికి రాకపోవడము, ఆత్మ జన్మ తీసుకోవడానికి భయపడడం నుంచి మనం భూమి మీద పరిస్థితులను బట్టి ఏదైనా కారణాల వల్ల గర్భం విచ్ఛిన్నం అవ్వడం కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. అంటే 45 రోజుల నుంచి 300 రోజుల వరకు తాను రావడం జరగవచ్చును, లేకపోతే జరగకుండా పోవచ్చును అనమాట. సో అలా కాకుండా భూమి మీదకు వస్తేనే వాళ్ళకి 25 మార్క్స్ అనేది వస్తుంది. సో ఎవరైనా జన్మ తీసుకుంటే 25 మార్కులు రావడం అనేది సహజం. సో ఆడవాళ్ళ చక్రం అయితే మనం తెలుసు, మరి మగవాళ్ళకి ఎలా అనేసి అనగానే ఈ డౌట్స్ వస్తాయి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో జన్మతః వాళ్ళకు కూడా 25 మార్కులు వచ్చేసినాయి. తర్వాత వాళ్ళు కూడా మెచ్యూర్ అవ్వరు, కానీ మెచ్యూరింగ్ అంటే పరిణామాలు వాళ్ళలో కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి వాళ్ళకి కూడా మెచ్యూరిటీ లెవెల్ అనేది, హార్మోన్స్ చేంజ్ అనేది జరిగినప్పుడు వాళ్ళకు కూడాను మిగతా 25 మార్కులు అనేది వస్తుంది. సో అలా జరిగిన తర్వాత మరి పెళ్ళైన పురుషుడికి 25 మార్కులు వస్తాయా అనేసి అంటే, ఇక్కడ సేమ్ అనమాట. వివాహం అవ్వంగానే ఒక స్త్రీకి ఎలా అయితే 75 మార్క్స్ వస్తుందో వివాహమైన పురుషుడికి కూడాను 75 మార్క్స్ వస్తుందన్నమాట. ఇంకా 100 మార్క్స్ ఎప్పుడు వస్తుంది అనేసి అంటే, కలయిక జరిగిన తర్వాత స్త్రీ గర్భం ధరించినప్పుడు అప్పుడు వాళ్ళకు కూడాను 100 మార్క్స్ వచ్చేస్తాయి. కానీ ఇక్కడ వాళ్ళకి స్త్రీ గర్భం ధరించిన తర్వాతనే వచ్చేస్తుంది అనమాట. అదే ఆడవాళ్ళకైతే
గర్భం ధరించిన చివరికి బిడ్డ పుట్టే వరకు వాళ్ళకి అవకాశం తక్కువగా ఉంటుంది. కానీ మగవాళ్ళలో అలా కాదు. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భం ధరిస్తుందో, అంటే ఒక పురుషుడు ద్వారా స్త్రీ ధరిస్తుందో, అప్పటికే వాళ్ళకి 100 మార్క్స్ కంప్లీట్ అవుతుందన్నమాట. అంటే వీళ్ళు పిల్లలు పుట్టడానికి, నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ వంతు చేయవలసిన పని వాళ్ళు చేసేసారు. కాబట్టి ఎప్పుడైతే స్త్రీ గర్భం ధరిస్తుందో అప్పటికేనే ఒక పురుషుడికి 100% కంప్లీట్ మ్యాన్ అనేది అయిపోతాడనమాట. అందుకనే ఇక్కడ వాళ్ళు తండ్రి అయినా కాకపోయినా ఒక స్త్రీ గర్భం ధరించింది అనేసి అంటేనే అతనికి 100% 100 మార్క్స్ వచ్చేస్తుందన్నమాట. అక్కడ కూడాను ఒక సంపూర్ణత్వాన్ని ఒక పురుషుడు కూడాను సంతరించుకుంటాడు. మరి భూమి మీదకు వస్తేనే తల్లి ఎందుకు అనేసి అంటే, తన శక్తిని అంతా కూడాను ఒక స్త్రీగా మనకి కొన్ని చక్రాస్ అనేటివి యాక్టివేషన్ అవుతుంది అని ఆల్రెడీ చెప్పుకున్నాం. మూలాధారం కానీ స్వాదిష్టానం కానీ స్త్రీ గర్భం ధరించిన తర్వాత యాక్టివేషన్కి ఉపయోగపడుతుందన్నమాట. అందువలననే అక్కడ సంపూర్ణ ప్రక్రియ జరగాలి అనేసి అంటే తను గర్భం ధరించిన తర్వాత ఆ శిశువుకి జన్మ ఇవ్వవలసినటువంటి అవసరం అనేది ఏర్పడుతుంది. అది 7వ నెలన 8, 9 అనేది మనకు అవసరం లేదు. ఆ బిడ్డ అనేది జన్మ మీద భూమి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అప్పుడే ఆ స్త్రీ పరిపూర్ణత్వాన్ని పొందుతుంది. ఇక్కడ స్త్రీ గర్భంలోనే పిండం చనిపోయినప్పుడు ఆమెకు ఆ అర్హత అనేది పొందబడుతుందే కానీ మూలాధారం కానీ స్వాదిష్టానం కానీ కంప్లీట్గా ఉత్తేజం అనేది అవ్వవన్నమాట. అందువలననే వాళ్ళకి ఆ 100% రావడానికి జన్మనిచ్చిన తర్వాతనే తల్లి అని అంటాం. కానీ జన్మ ఇచ్చి ఒక శిశువు జన్మనివ్వకనే చనిపోతే తల్లి అనేసి అనం. ఆ స్త్రీ గర్భం ధరించగలదు అని మాత్రమే, తల్లి కాగలదు అని మాత్రమే చెప్తాం. కానీ తల్లి అయినాది అని చెప్పమన్నమాట. సో అందుకోసమనే మనకి లేడీస్కి మాత్రమే జన్మనిచ్చిన తర్వాతనే సంపూర్ణతని పరిపక్వతని పొందగలమన్నమాట. లేకపోతే పరిపూర్ణతని సంతరించుకోగలమన్నమాట. కానీ మగవాళ్ళలో మాత్రము గర్భానికి కావాల్సినటువంటి సిచ్యుయేషన్ వరకు వాళ్ళు వస్తే చాలన్నమాట. కానీ గర్భం ధరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అలా కాకుండా నిరుపయోగము అనేసి అంటే మళ్ళీ అవి కంప్లీట్నెస్ కాదనమాట. సో మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇదే అనమాట చిన్న తేడా. సో ఇక్కడ కూడా వాళ్ళు కూడాను 100% పరిపూర్ణతని పొందబడతారు. ఇప్పుడు ఇక్కడి వరకు మనకు పూర్ణాత్మ అనేసి అంటే ఎలా పరిపక్వతని పొందుతారు అనేది మాత్రమే తెలుసు. పరిపూర్ణతని ఎప్పుడు సంతరించుకుంటారు అనేసి అంటే భూమి మీద మనకి ఈ ఎగ్జాంపుల్స్ని మాత్రమే మనము తీసుకోగలం అన్నమాట. సో ఈ విధంగా ఒక ఆత్మ ఎదుగుతూ పోయిన తర్వాత వాటి నుంచి ఒక ఆత్మ నుంచి మనకు ఏ విధంగా అయితే ఒక తల్లి 3 పిల్లలకి 4 పిల్లలకి మనకి జన్మనిస్తుందో అదేవిధంగా ఒక ఆత్మ నుంచి అంశాత్మలని పుట్టవు, ఇక్కడ సృష్టింపబడతాయన్నమాట. ఆ సృష్టింపబడడానికి కావలసినటువంటి సోర్స్ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది? తండ్రి దగ్గర నుంచి వచ్చింది. శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో ఈ విధంగా ఒక ఆత్మ పదార్థాన్ని శక్తిని రెండింటినీ కలుపుకుంటూ పరిపూర్ణతని సంతరించుకొని ఒకటి జన్మనివ్వడానికి కారణమయ్యింది, ఇంకొకటి జన్మకే కారణమయ్యింది అనమాట. ఈ రెండింటి కారణాలు కూడాను ఒకే ఆత్మలోకి వచ్చిన తర్వాత పరిపక్వతని పొందిన తర్వాత పరిపూర్ణతని సంతరించుకుంటుందన్నమాట. సో ఇలా సంతరించుకున్నటువంటి ఆత్మగా ఎదగడమే మనకి పూర్ణాత్మ అనేసి అని మనం చెప్తాం. సో అంటే పూర్ణాత్మగా ఎదగడానికి ఏ విషయాలైతే అవసరమో పూర్ణాత్మగా ఎదిగిన తర్వాత చేసేదంతా కూడాను మనము వంశవృద్ధి అనేసి భౌతిక ప్రపంచంలో చెప్పుకున్నట్టు ఆత్మ యొక్క వృద్ధి లేకపోతే ఆత్మ యొక్క పురోగతి కోసము ఈ అంశాత్మలను సృష్టించడం, జన్మింప చేయడం కాదు, సృష్టించడం అనేది తనకి అలవడుతుంది, నేర్చుకోబడుతుంది, ఆ శక్తిని సమకూర్చుకోగలుగుతుంది, అంతటి శక్తిని పొందబడుతుంది అనమాట. అందుకనే మనము ఆత్మలన్నీ కూడాను మొదటిగా అయ్యేది పూర్ణాత్మలుగా అయిన తర్వాతనే అది విశ్వాత్మగాన, దైవాత్మగాన, పరమాత్మగాన, అంతరాత్మ వరకున అనేది తర్వాత ఉంటుందన్నమాట.
సో మనం ఒక మెట్టు ఎక్కాలి అనేసి అంటే మన శరీరం నుంచి ఆత్మ, ఆత్మ నుంచి పూర్ణాత్మ వరకు మనము చేరుతామన్నమాట. సో ఈ పూర్ణాత్మ తర్వాతనే మనకి విశ్వాత్మ కానీ, పరమాత్మ కానీ, అంతరాత్మ కానీ మనము ఆ స్థితి వరకు వెళతాం. సో ఇక్కడ ఎలా వెళతాము అనేసి అంటే విశ్వాత్మ. సో ఇక్కడ మనము విశ్వాత్మలుగా ఎదిగినప్పుడు ఏమవుతుంది అనేసి అంటే పూర్ణాత్మలో మనం ఏం చేసాము, మన నుంచి చిన్న చిన్న పిల్లలు పుట్టడానికి అంటే అంశాత్మలు జన్మించడానికి కావలసినటువంటి శక్తిని, పదార్థాన్ని రెండింటిని మనము శక్తిని కలిగి ఉంటాము. సో అలా రెండు మనకి ఏ పదార్థమైనా కూడా ఒక అణువు కానివ్వండి, చిన్న అణువు నుంచి పెద్ద పెద్ద అణువుల వరకు, అది విశ్వాత్మ వరకు చెప్తున్నా. సో ఆ అణువు సృష్టి జరగడానికి కావలసినది పదార్థము, శక్తి అన్నమాట. ఆ రెండింటి శక్తిని మనము కలిగి ఉంటాం. సో స్త్రీ జన్మలు ఎత్తుకున్నప్పుడు మనకు కావలసినటువంటి శక్తిని సమకూర్చుకొని జన్మనివ్వడానికి మనము తయారైతే, పురుష శక్తిలో మనకి ఏమవుతుంది అనేసి అంటే పదార్థం, మెటీరియల్ కావలసినటువంటి శక్తిని అంతా కూడాను, మళ్ళీ ఇక్కడ శక్తిని ఉపయోగిస్తున్నాను అనేసి అనుకోద్దండి, పదార్థానికి కావలసినటువంటి శక్తిని అనమాట, పదార్థాన్ని తయారు చేయడానికి, సృష్టించడానికి కావలసినటువంటి శక్తిని పురుషుడుగా ఉన్నప్పుడు మనము పొందబడతామన్నమాట. సో ఈ రెండింటి కలయికతో మనకు చిన్న అణువు నుంచి బ్రహ్మాండం వరకు సృష్టి చేయడానికి కావలసినటువంటి శక్తిని మనము పొందుతూ ఉంటామన్నమాట. అంటే ఒక సృష్టిలో మనకు తెలిసినవి మనుషులుగా జన్మ తీసుకున్నాం కాబట్టి కేవలం మనం మానవులుగానే జన్మ అనేది ఇస్తాము అనేసి అన్న విషయం తెలుసు. కానీ ఒక పూర్ణాత్మగా ఎదిగిన తర్వాత మనం సృష్టించేటువంటి అంశాత్మలన్నీ కూడాను మొట్టమొదటిగా భౌతిక ప్రపంచంలో అయితే మనం మానవులు అని చెప్తాం. కానీ మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం లోపలికి వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుంది అనేసి అంటే మనం పుట్టినటువంటి లేదా సృష్టించినటువంటి అంశాత్మలన్నీ కూడాను మొదట ఖనిజ, తర్వాత వృక్ష, జంతు, మానవ, ఈ విధంగా సృష్టిని లేకపోతే ఈ విధంగా జన్మను తీసుకోబడతాయన్నమాట. అంటే మొట్టమొదటిగానే మనిషిగా అయితే ఆకారాన్ని సంతరించుకోవు. అవి శిలగా, చెట్లుగా, జంతువులుగా, మనుషులుగా అనేది వృద్ధి అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనము ఆత్మలని మాత్రమే సృష్టిస్తాం, కానీ ఆ ఆత్మ యొక్క రాతని కానీ లేకపోతే గీతల్ని కానీ మనం రాయలేమన్నమాట. ఎందుకంటే మన ఆత్మ సృష్టించిన తర్వాత ఆ ఆత్మ యొక్క స్వయం నిర్ణయము, స్వశక్తితో, తన యొక్క ఆలోచనతోనే తన జన్మ పరిణామ క్రమం అనేది ఆధారపడి ఉంటుంది. అది ఏ విధంగా అనేది తన ఆత్మ యొక్క, అంటే ఆ ఆత్మ యొక్క స్వయం నిర్ణయమే. సో మనం చిన్నగా ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. ఏంటి అంటే మనం పిల్లల్ని కనగలం కానీ వాళ్ళ రాతల్ని కనలేము అని సామెత చెప్పుకుంటాం కదా. అదేవిధంగా ఆత్మలని సృష్టించగలం కానీ ఆ ఆత్మ యొక్క జీవ పరిణామ క్రమాన్ని మనం సృష్టించమన్నమాట. ఇక్కడ కేవలం మనం ఆత్మను సృష్టించడానికి కావలసినటువంటి శక్తిని, పదార్థాన్ని మన లోపల సంతరించుకొని లేకపోతే పొందబడి మనము ఒక పూర్ణాత్మగా ఎదగడానికి కావలసినటువంటి శక్తిని మాత్రమే పొందుతాం. సో అలా పొందిన తర్వాత ఈ 4 సామ్రాజ్యాలలో మనము అంశాత్మలుగా ఉన్నటువంటి ఆ ఆత్మలన్నీ కూడాను ఈ 4 సామ్రాజ్యాలలో ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టినే మనము సృష్టించబడిన తర్వాత అవి విశ్వంలో ఎక్కడైనా ఉంటాయన్నమాట. ఈ విధంగా సృష్టించిన తర్వాత మనము ప్లానెట్స్ అని చెప్పుకుంటాం కదా, అది సూర్యుడు కానీ, 9 నవగ్రహాలు కానీ, పాలపుంతలు కానీ, నక్షత్రాలు కానీ, ఇలా ఏ విధంగా అయినా కూడాను మన శక్తిని బట్టి, శక్తి ఎంత ఉన్నది అన్న దానిని బట్టి ఆ పదార్థం ఎక్కడుండాలి అనేది ఆ పదార్థమే లేకపోతే ఆ ఆత్మ నిర్ణయించుకుంటుంది. కాబట్టినే ఈ విశ్వంలో లేకపోతే విశ్వాన్నే సృష్టించేటువంటి శక్తిని మనము పొందబడతామన్నమాట. సో అలా పొందబడిన తర్వాత మనము ఒక విశ్వాత్మగా మనము ఎదగబడతాం. సో మనకేమైంది, ఆత్మ నుంచి పూర్ణాత్మ నుంచి విశ్వాత్మగా ఎదగబడినాం. ఇటువంటి కోటాను కోట్ల విశ్వాలను సృష్టిస్తే ఆటోమేటిక్గా మనం పరమాత్మలు అయిపోతాం కదా. సో ఇటువంటి పరమాత్మ శక్తి వరకు మనం చేరుకున్నాము అనేసి అంటే అంతరాత్మగా, సో ప్రతి ఒక్క ఆత్మలో ఉండేటువంటి శక్తి తానుగా అయిపోయినప్పుడు, శక్తి తానుగా తనకు లోపలగా సృష్టించుకోబడినటువంటి శక్తినే తాను అయిపోయినప్పుడు, లోపల బయట ఒకటే అయినప్పుడు ఆటోమేటిక్గా ఉన్నదంతా కూడాను మనకు అంతరాత్మ శక్తి అన్నమాట. సో ఈ విధంగా మనకి ఎక్కడి వరకు అయితే పని ఉంటుంది అనేసి అంటే మనం శరీరం నుంచి ఆత్మకి, ఆత్మ నుంచి
పూర్ణాత్మ నుంచి విశ్వాత్మ, విశ్వాత్మ నుంచి పరమాత్మ వరకే అన్నమాట. ఎందుకంటే ఇవి అన్నింటిలో కూడాను అంతర్లీనంగా అంతర్గతంగా అంతరంగా ఉన్నటువంటి పరమాత్మ స్థితికి కానీ పరమాత్మ శక్తికి కానీ మూలంకి కానీ మనం చేరుకున్న తర్వాత సృష్టి లేదు, స్థితి లేదు, లయము లేదు, జననం లేదు, మరణం లేదు. సో ఒక ఆత్మ యొక్క కంప్లీట్ పరమాత్మ యొక్క జర్నీ సో లేదు అనేసి అంటే మనం చెప్పుకున్నట్టు ఆధ్యాత్మికత అంటేనే ఆత్మ యొక్క పరిణామము లేకపోతే పరిణామ క్రమము అని చెప్పుకున్నాం కదా. దానినంతా కూడాను మనము అంతరాత్మ స్థితికి వచ్చేటప్పటికి అంతరాత్మ శక్తిని వరకు పొందేటప్పటికి మనకు అర్థమైపోతుంది అన్నమాట. అందుకని మనము పూర్ణాత్మగా విశ్వాత్మగా ఎదిగినప్పుడు ఒక సృష్టిని చేయడానికి మాత్రమే ఉంటుంది. అదే పరమాత్మ అంతరాత్మగా మనం వరకు చేరుకున్నాము అనేసి అంటే ఒక సృష్టి జననానికి కానీ లేదా నాశనానికి కానీ మన చేతుల్లోనే ఆ శక్తి ఉంటుందన్నమాట. అందుకనే ప్రళయకాల రుద్రుడు, అమ్మవారు కానీ భగవంతుడు కానీ వీళ్ళంతా సృష్టిని నాశనం చేయడానికి లేకపోతే వినాశనం జరగడానికి కూడా కావాల్సినటువంటి శక్తిని అంతా కూడా కలిగి ఎందుకు ఉంటారనేసి అంటే వాళ్ళు సృష్టికి మూలము లయానికి మూలము కాబట్టినే అనమాట. అంతటి శక్తిని మనము సంపాదించుకుంటే మనము కూడాను చేయవచ్చును. ఇప్పుడు మనము ఒక బాటిల్ని తయారు చేసాము అనుకుందాం. ఆ బాటిల్ని మనం ఎంతసేపు అండి విరక్కొట్టేది? ఎందుకంటే ఆ బాటిల్ని మనమే సృష్టించాము, మనమే విరగొడుతున్నాం. అంత సింపుల్గా పరమాత్మ శక్తి కానీ అంతరాత్మ శక్తి కానీ ఉంటుందన్నమాట. సో సింపుల్ ఎగ్జాంపుల్గా నేను చెప్పడానికి ఈ విధమైనటువంటి విషయాన్ని నేను మీకు చెప్పాను. సో ఇలా మనకు పూర్ణాత్మగా ఎందుకు మనము వృద్ధి చెందాలి అనే విషయం మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను. తర్వాత విశ్వాత్మగా లేకపోతే పరమాత్మగా ఎందుకు ఉండాలి అనేసి అని ఇప్పుడు మీకు తెలిసిందనుకుంటా. కేవలం మనకంతా ఉండేటువంటి సృష్టిలో ఉండేటువంటి ప్రతి అణువులో కూడాను అంతా కూడాను మనకు అంతరాత్మతో ఇంటర్లింక్ అంటే లోపలనే అనుసంధానం అయ్యేసి ఉంటుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్కటి కూడాను మన యొక్క రిఫ్లెక్షన్స్ అంటే మన యొక్క రిఫ్లెక్షన్స్ ప్రతిబింబాలే అని చెప్పడానికి కూడా కారణం ఇదే అన్నమాట. సో మనకి ఈ వీడియోలో మనకి పూర్ణాత్మ గురించిన విషయం అనేది అర్థమైంది. తర్వాత భాగంలో మనము మిగిలిన 4 అంటే ట్విన్ ఫ్లేమ్స్, సోల్మేట్స్, ట్విన్ సోల్స్, సోల్ రిలేటివ్స్ ఈ 4 గురించిన విషయాలను మనము తెలుసుకుందాం. అప్పటి వరకు కృతజ్ఞతలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.